ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లతా సురేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది. పిల్లలు ఇష్టం ఏది తింటానంటే అదైతే వేసిస్తాను. చట్నీ అయితే చేసేసాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్ వీడియోని చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చట్నీ అయితే అయిపోయింది. ఎండుమిర్చితో అయితే చేశాను, అందుకే కలర్లో అయితే ఉంది. ఎండుమిర్చితో చేశాను. పిల్లలైతే ఇప్పుడే లేచారు, బ్రష్ చేసి వచ్చారు. మిల్క్ అయితే ఇచ్చాను, తాగుతున్నారు. హాయ్ చెప్పండి నాన్న. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేయటమే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పప్పు అయితే చేస్తున్నా, చింత చిగురు పప్పు. ఈ సీజన్లో ఫస్ట్ టైం అయితే తింటున్నాను. 100 గ్రామ్ 50 రూపీస్ అట. చూపిస్తాను నేను పప్పు. ఇవన్నీ ఫ్రెండ్స్, ఫైనల్లీ పప్పు అయితే అయిపోయింది. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వర్క్ అయితే అంతా అయిపోయింది. వంట ఇంకంతా రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా స్విచ్ అయితే వేయాలి. టైం వచ్చేసరికి 11:15 అయితే అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా పడుకున్నాను లంచ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే 3 అయితే అయింది. చూడండి, వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. ఇప్పుడైతే పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను. కారపూస అయితే చేస్తున్నాను. ఎలాగూ చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవ్వండి, 2 గ్లాసుల శనగపిండి, 1 గ్లాసు బియ్య పిండి వేసి జల్లించుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, కారం, వామ్ అయితే యాడ్ చేస్తాను. దీంట్లోకి సాల్ట్, కొంచెం పసుపు, కారం, వామ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఫస్ట్ ఈ ఉప్పు, కారం అంతా పిండిలో కలిసేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి కలిపేసుకోవాలి. పిండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఉంచుకొని అయితే తీసేయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాల్చుకున్నాను. చూస్తుంటే మాత్రం సూపర్ ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది చక్రాలు చేయటం అయితే. ఇవ్వండి, మిగిలిన పిండితోటి ఇలా అయితే వేసాను. నాకైతే ఇవి బాగా ఇష్టం. మీలో ఇలా ఎంతమందికి ఇవి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అయిపోయింది. ఫైనల్గా చూపిస్తాను కారపూస. ఇవ్వండి, ఫైనల్గా కారపూస అయితే ఇలా వచ్చింది. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎట్లా వచ్చినాయి చూపిస్తాను. చల్లారింది. ఇప్పుడు ఈ డబ్బాలోకి అయితే వేసేస్తున్నాను.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది. మీరు హ్యాపీగా నా వీడియోలు అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.